ఇది ఒక స్నేహితులు జరుపుకునే పండుగ అనుకోవాలి. ఈ పండుగకు అందరూ సహకరించాలి. ఆ రోజు పొద్దున్నే మేము లేచినాం, అందరం బస్ కాడకు వచ్చేసినాం. అందరం నిలబడి చూస్తున్నాం. ఎందుకయ్యా పోదా, ఆగవా ఆగు ఆగు, ఎందుకు ఎడిపోదాం అంటే అరే పోదాం 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 అంటాను. ఎడిపోదాం ఆగు పోదాం, ఒక 5 నిమిషాలు ఆగు. కొబ్బరికాయ వచ్చిందంటే కొబ్బరికాయ సురేష్ అన్న కొట్టిందంటే బస్సు బయలుదేరుడే. ఇక మనం దుమ్ము దులుపుడే, ఇక బస్సు ఎక్కుడే. అన్న కొబ్బరికాయ కొట్టన్న సురేష్ అన్న అనగా కొబ్బరికాయ వచ్చింది. కొట్టినాం, బస్సు ఎక్కినాం. గట్టమ్మ కాడికి పోగానే మాకు పూనకం వచ్చింది. మొదలుపెట్టినాం మందు. మొదలుపెట్టి ఇక డ్యాన్సులు నాయన. ఇక చూసుకో బూరగాంధీ చప్పట్లు కొట్టుడు, విజయ్ కుమార్ ధ్యాన్ చేసుడు, రమేష్ మా పెద్ద గిన్నె ఎత్తుకొని వచ్చిండు పాపం. కాదు ఉత్తదే అది అలకడిది. ఇక కూరగాయలు పోయామని అక్కడ కూర్చొని పెట్టినా ఆయన పెద్ద మనిషి కదా అని కూర్చొని పెడితే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అవి ఇవన్నీ కోసాడు పాపం. ఈయనకు మన వీరనాయకు మొత్తం చికెను మటను తర్వాత రైస్ అంటే ఈయన ఉల్లిగడ్డలు లేవంటే ముత్తాన్ని పట్టుకొని వచ్చింది. ఏమే ఈ ముత్తాన్ని ఇంకోటి సరే తెత్తీ అనుకుంటే ఆయన అటు వేయండు. ఇక గిన్నె వేడెక్కుతుంది. గిన్నె వేడెక్కగానే నూనె పోయి అశోకాన్ని అనగానే అశోకాన్ని వచ్చి నూనె పోసాడు. ఇక గతం ఉల్లిగడ్డలు పట్టుకొని అటు ఇటు తిరిగి చూస్తాడు. నూనె వేడెక్కగానే పోద్దాం, ఇక పోద్దాం ఆగపోద్దాం, ఇక పోద్దాం చూద్దాం అన్నట్టుగా నూనె వేడెక్కిందా లేదా చూసిండు. పోసాడు కథం పోసాడు. అది వేడెక్కింది, కర్ర సుర్ర అన్నది. ఇక కథం అటు ఇటు కలుపుతాడు. సరిపోతాయి అనేక వివేక ఉల్లిగడ్డలు అవి ఇంకా కొన్ని ఉల్లిగడ్డలు తీరాదు ఉంటాయి అని చెప్పి అశోకాన్ని అంటాను. తెత్తరు తీయ మనలే అని అంటే వీరనాయకు నవ్వుతాడు. ఆడ కూర్చున్నట్టే తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు, నీళ్ళు పోసేటోళ్ళు నీళ్ళు పోతున్నారు, కూరగాయలు కోసేటోళ్ళు కూరగాయలు, సప్లై చేసేటోళ్ళు సప్లై, పట్టుకొచ్చేటోళ్ళు పట్టుకొచ్చుడు. ఏది చేసేటోళ్ళు అది చేస్తారు, చూసేటోళ్ళు చూస్తారు, చేసేటోళ్ళు చేస్తారు, తీసేటోళ్ళు తీస్తారు. ఇక చూసుకో పండుగ అంటే పండుగ సూపర్ పండుగ చేస్తారు. ఇక దాంట్లో పచ్చిమిరపకాయలు అవి ఇవి అన్నీ వేసి కల పెడతాడు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా చేస్తాడు. వేయి అరే ఇంకొంచెం వేయి మళ్ళీ ఇంత వేసిండి వేసి కలప మంచిగా గోలి ఇచ్చాడు. మంచిగా గోలుతూనే ఉన్నది. రాజన్న అంటాడు అన్ని గోలినాక తర్వాత అన్ని మంచిగా చేసేదానికి నిమ్మలంగా చేయం తొందర లేదన్న. ఓకే అన్న అన్నాడు. అటు చూసారు కాదు అన్ని వేసిన అతను మూత తీసి చూపెట్టే వరకు చికెనే కనబడదు మాకు. ఇదే గింత భయం ఉన్నది నేను దగ్గర చూసేవరకు అన్ని మళ్ళీ ఎర్రగా కూడా అయిపోయింది కథం. ఇక మామ ఇక నేను అన్నీ చేసిన కదా, నువ్వు ఒక గరం మసాలా ఏరాదు మామ అంటే ఇక సందీప్ వచ్చిండు పాపం. అల్లుడా నువ్వు చెప్తా ఏనా అని చెప్పాడు. పొట్లో ఇప్పుడు మొత్తం పోసిండు. అలా ఇంకేదో పోయి మామ ఏం కాదు పోయి నేను పోయానే ఆయన పోసిన వాళ్ళ కథం. ఇక పట్టుకొని ఆయన అడిపోయి నేను కలుపుతూనే ఉన్నాడు. ఏ కలుపుతాడు ఆయన పోతాడు, నేను కలుపుతాడు కథం. కలిపిండు ఇక మళ్ళీ కొంచెంసేపు గరం మసాలా ఇక వేసినాక ఉడకాలని మూత పెట్టిండు కథం. ఇక ఎటో ఊరినా రెడీ అయింది. చికెన్ రెడీ అయ్యాగానే కథం గంపలు తీసిండు, బకెట్లో పోసిండు. వీళ్ళు ప్లేట్లు పెట్టుకొని రెడీలో కూర్చున్నారు. విజయ్ కుమార్ వడ్డించాడు. మనిషికి 4 ముక్కలు 5 ముక్కలు వేస్తాడు. ఇంకేంది ఏం కాదు వెయ్యి హరికృష్ణకి వేసాడు. ఇక మళ్ళీ ఈయనకి ఎవరికో వేసాడు. ఆయన కనబడతాడు. అరే ఇంకేంది ఏం కాదు మళ్ళీ వేసి అరే ఇంకొంచెం 2 గంటలు వేసి పరేసాడు. పోయి అందరికీ వేసాడు. లైన్కి వేస్తానని వేసాడు. ఆయనకి వేసాడు, ఈయనకి వేసాడు. అరే నాకు కూడా నేనంటే నాకు నువ్వు కూర్చో అన్నారు. ఇక పాపం అందరికీ వేస్తాను కదా. అరే నాకు కూడా నాకు కూడా మరి అటు వేసిన అరే వేసింది కదా. ఇక ముక్క పెట్టుకొని సుక్క పెట్టుకొని నా సాయంగా తాగుకుంటా తినుకుంటా ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్కరు. సూపర్ అంటాను పులి. సూపర్ పులి సూపర్. రమేష్ అద్దాలు తిస్తాడు. లక్కట్ల రాజు నడివేండు. విజయ్ కుమార్ కొంచెం ఎక్కినట్టు ఊగుతూనే ఉన్నాడు. నువ్వే ఊగుతావా నేను కూడా ఊగుతా పట్టాను. ఈ ఊగే వరకు మొత్తం కింద కాళ్ళు అని ఎందుకంటే బరువు బాగుండదు రమేష్ మా పాపం. ఇక ఆయన నేను ఎక్కడికంటే ఎక్కడ చెప్తాను ఆయన ఆగుతున్నాడు పక్కన ఉన్నాడు కాబట్టి. ఈయన దొడ్డు ఉన్నాయన ఈయన చేతి కాబట్టి నేను కూడా ఎక్కుతా అంటాడు. ఆయనకి ఈయనకి పోటీ కలిసింది. ఇక మీకు పోటీలు గీటీలు వద్దు ఆయన. ఇక మీరు అంత పక్కకు పోరా అని చెప్పిన ఆపేసినాం. ఇక మంచిగా తాగురు తినండి. తిన్నాక తాగినాక తర్వాత ముచ్చట అని చెప్పేసి తర్వాత అందరు తాగిరు తింటారు చూస్తారు. ఇక ఒక మంచి సార్ అందరు సామాన్ చదవని అంటే రమేష్ మామ వచ్చాడు మంచి సార్ అని వాళ్ళు అలానే చెప్పి మీరు గట్ట తాగుతారు ఇట్లా ఆకుతోడు తాగుతా చూడు రంజిత్ పోయి రాని మీరు అందరు చూడు రమేష్ చెప్పి కథ ఆకు పట్టాడు. వంచుతూనే ఉన్నాడు ఆయన తాగుతూనే ఉన్నాడు. నీ ఇది ఏముందా ఇది గిట్లా తాగాలి కానీ గట్ల తాగుతారు ఆయన అని ఇట్లా కూర్చోడు కదా. సురేష్ చదువుతాడు. తాగురు బిడ్డ తాగురు మంచిగా తాగురు తాగురు మంచిగా తినుంటే అన్నాడు. అన్నం కూడా పెట్టిపించి అందరు సంతోషంగా తాగినోళ్ళు తాగనోళ్ళు అందరూ నవ్వు
మీరు ఎన్ని రోజుల నుంచి తాగుతారు ఇట్లా? ఇట్లా నేను 10 years నుంచి తాగుతున్నా. మీకేమైతలేదా? ఏమైతే ఓకే ఓకే. అంటే మంచిగా మీకు బ్రాండ్ అనేది మీకు మంచిగా పడుతుంది. బ్రాండ్ ఇట్లా బార్ కొడతాం కదా అన్ని ఇడుచుకోపోయి మంచిగా బ్లెండర్ స్ప్రెడ్ అనేది బాగా మంచిగా బాడీకి మంచిగా పడుతుంది. ఓకే. మరి మీరు మీ యక్షాది మిత్రులకి ఏమైనా చెప్తారా దీని గురించి? చెప్తా, అందరికి చెప్తాం. ఏమని చెప్తారు? బ్లెండర్ స్ప్రెడ్ తాగుంటారు బాగుంటారని. ఎంత ఎంత ఆ బాటిల్ ఎలా తాగొచ్చు మీరు అని చెప్తా రోజు రోజు. అమ్మో. కాకపోతే తమ్ముడు మూతం వేసాడు మర్చిపోయాడు. తిన్నట్టు కాదు, మంచిగా అందరూ ఎట్లా వచ్చినా అట్లా పోవాలి. గ్లాసులు గిన్నెలు అన్ని వేసుకోనంటే మంచిదన్న వేసుకొని పోదామన్నా అన్నాడు. అయ్యో అట్లా అన్న వేసుకొని పోదామన్నా అశోక్ అన్న అంటాను. ఈ అశోక్ అన్న పాడవాడు అరే మస్తు పెడతాయి కానీ